గుంటూరు 1లో చూస్తే మైనారిటీ మహిళకి సీట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో. గుంటూరు వెస్ట్లో చూస్తే ఒక బీసీ మహిళకి ఇచ్చారు. మీరు టీడీపీ తరపున పోటీ చేస్తే బీసీ మహిళకి ఇవ్వాలనుకుంటే మీ భార్యకి సీట్ ఇస్తే ఆవిడ సముఖంగా ఉన్నారా పోటీ చేయడానికి? అయ్యో ఖచ్చితంగా అండి. నేను ఇందాకే చెప్పాను, 19లోనే మంగళగిరిలో పోటీ చేయడానికి నా భార్య సంసిద్ధంగా ఉండే వెళ్ళాము. నారా లోకేష్ బాబు గారు రాకపోతే మేమే అభ్యర్థి అక్కడ అప్పుడు మాకు ప్రత్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేయాలి. అంత గతంలో పోటీ చేసిన గంజి చిరంజీవి ఇద్దరు పద్మశాలుల మధ్య పోటీగా ఉంటే చేయాలనే అభిప్రాయాన్ని ఆ రోజు జగన్ గారు వ్యక్తం చేస్తే వెళ్ళాం కదా. కొన్ని రోజులు ప్రయాణం చేశామని, కొన్ని మీటింగ్లు అటెండ్ అయ్యామని, చాలామంది అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కలిసి మాట్లాడాం, చేసుకుందాం. ఏం అటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు పిల్లలు బాధ్యతలు కూడా తను పిల్లలు అందరూ కూడా చెప్పాను ఇందాక మీకు, కుటుంబ వ్యవహారాల్లో 3 పిల్లలు, నాకు 3 పిల్లలు యూఎస్ఏ సెటిల్ అయ్యారు. తను పెద్ద కుటుంబపరమైన బాధ్యతలు కూడా తనకేం లేవు కాబట్టి తను చేస్తుంది, ఇబ్బంది లేదు. అది వాళ్ళు చేయాలని చేస్తే బాగుంటుందని వాళ్ళు భావిస్తే తప్పకుండా మహిళకి ఇవ్వాలంటే దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించాలి రాజకీయ వ్యవస్థలో. మరి తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా కానీ తెలుగుదేశం ఆలోచన చేస్తే వి వెల్కమ్ హ్యాపీలీ. తను కూడా చదువుకున్న వ్యక్తి, విద్యావంతురాలు, కెమికల్ ఇంజనీర్.